పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ దేశాలు శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్లోని కేష్మ ద్వీపంలో ఉన్న తమ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ అధికారికంగా వెల్లడించింది. ఇక ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు తమ దేశ భూభాగంపై పడకుండా కువైట్ రక్షణ వ్యవస్థలు వెంటనే స్పందించాయి. ఇక అత్యాధునిక రక్షణ సాంకేతికత సాయంతో వాటిని గగనతలంలోనే అడ్డుకుంటున్నట్లు కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సైనికులు ఇతర దేశాలకు చెందిన సిబ్బందిని అప్రమత్తం చేశారు.